అందరికీ శుభోదయం. తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఏ అకౌంట్లో పడతాయి అనే డౌట్ చాలామందికి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది తల్లులకు 2 లేదా 3 అకౌంట్లు ఉంటాయి. అలాంటి వారికి ఏ అకౌంట్లో డబ్బులు పడతాయో తెలియదు. కాబట్టి మీరు తమ ఆధార్ యొక్క లింక్ ఏ అకౌంట్‌కి ఉంది అంటే ఎన్‌పిసిఐ లింక్ అనేది ఏ అకౌంట్‌కి ఉందో సొంతంగా చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మై ఆధార్ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. మీకు స్క్రీన్ పైన కనిపించే విధంగా గూగుల్‌లో మై ఆధార్ లాగిన్ అని టైప్ చేయండి. రిజల్ట్ వచ్చిన తరువాత అందులో ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తరువాత మీకు ఆధార్ నంబర్ మరియు క్యాప్చా ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొదటగా ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తరువాత కింద క్యాప్చా కోడ్ ఉంటుంది. ఆ కోడ్‌ను ఎంటర్ చేయండి. తరువాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తరువాత మీకు స్క్రీన్ పైన కనిపించే విధంగా వివిధ రకాల ఆధార్ సర్వీసులు కనిపిస్తాయి. అందులో మీకు బ్యాంక్ లింకింగ్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏ అకౌంట్ లింక్ అయింది మరియు ఎప్పుడు అప్డేట్ అయ్యింది అనే వివరాలు కనిపిస్తాయి. మరియు మీ బ్యాంక్ అకౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ కాదు, ఎన్‌పిసిఐ లింక్ అనేది యాక్టివ్ ఉందా లేదా ఇనాక్టివ్ ఉందా అనేది మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు యాక్టివ్ అని చూపిస్తే ఏ బ్యాంక్ యాక్టివ్ ఉందో కూడా చూపిస్తుంది. ఒకవేళ ఇనాక్టివ్ ఉన్నట్లయితే మీరు వెంటనే బ్యాంకుకు వెళ్లి ఎన్‌పిసిఐ లింక్ యాక్టివేట్ చేసుకోవాలి.